ఇదిగోండి మన సెకండ్ పార్ట్కి వచ్చేసాం. స్టార్టింగ్ మీకు డ్రోన్ వ్యూ చూపిస్తాను అనమాట. ఇది మొత్తం ఈ పల్లెటూరు ఎలా ఉంటుందని చెప్పేసి పైన సోలార్ ప్యానల్స్, ఇంకా చిన్న చిన్న హౌసెస్ సేమ్ టు సేమ్ ఎలా ఉంటుంది మన ఇండియాలో విలేజ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. పెద్ద పెద్ద బిల్డింగ్లు అలాంటివి అసలు ఒప్పుకొని కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశంలో ఇది ఒక చరిత్ర. సో దాన్ని ఎవరో మార్చకూడదు. సో ఇక్కడ పెద్ద బిల్డింగ్లు కట్టడం అలాంటివి చేయను కూడా చేయరన్నమాట. ఇలాగే ఉంటుంది. సో పల్లెటూరుని చూడొచ్చు అన్నమాట అప్పుడప్పుడు ఇలా వచ్చి. ఎలా ఉందో చూడండి, మనకి ఇండియాలోనే ఉంది కదా. సో కింద జనాలు ఉన్నదంతా రోడ్ అంతా ఇది మాట. ఇప్పుడు మనం నడిచిన స్ట్రీట్ మొత్తం ఇది. నేను ఇంకొక చిన్న స్ట్రీట్ ఉంది, ఆ స్ట్రీట్లోకి మనం వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇంకా కంప్లీట్గా అయిపోతుంది ఈ కంప్లీట్ వ్యూ. అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు చూడండి. లోపల ఒక క్లోజ్ వ్యూలో జనాలు ఎక్కువ ఉన్నారు చూడండి. అక్కడ నాటకాలు వేస్తారన్నమాట. మనకి బుర్రకథలు ఎలా చెప్తారో సేమ్ టు సేమ్ అలాగే బుర్రకథలు లాంటివి మాట ఇక్కడ కూడా అవుతాయి. చూడండి ఎంతమంది జనం ఉన్నారు అక్కడ. సో వీళ్ళందరూ ఇప్పుడు బుర్రకథలు వినడానికి అక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం ఏంటంటే కాసేపు బాగా అక్కడికి వెళ్దాం. మనం వెళ్ళాల్సిన రూట్ అది మాట. ఇలా వెళ్ళి వెనక్కి వెళ్తే ఆ రూట్లోకి ఆ బుర్రకథలు వినొచ్చు. ఇంకా చుట్టుపక్కల ఇవ్వండి ఇల్లు చూసారా, చాలా వరకు పాడైపోయిన ఇల్లు, ఎవరో ఉండరు కూడా ఉండరు. అవన్నీ అబండెడ్ ఇల్లు మాట వెనకాలన్నీ. మీరు అనుకోవచ్చు మరి అబండెడ్ ఇల్లు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇక్కడ వదిలేసి అందరూ సిటీల్లో ఉంటారన్నమాట. జస్ట్ ఇలా కొంతమంది ముసలోళ్ళు అలాగే జస్ట్ రోడ్డు పక్కన ఉన్న ఇల్లు మాత్రమే అలా. వెనకాల ఉన్న ఇల్లు అన్నీ ఆల్రెడీ వదిలేసిన ఇల్లు, అది ఎవరు ఉండరు అందులో. ఎవరన్నా ఇక్కడికి వస్తే ఒకవేళ పల్లెటూరులోకి వస్తే ఉండొచ్చు అంతే తప్ప, కానీ అక్కడ జనాలు ఉంటామంటూ చాలా తక్కువ మాట. కానీ ముసలోళ్ళు వాళ్ళు మాత్రం ఉంటారన్నమాట. ఈ ఎదర ఫ్రంట్ వ్యూలో మాత్రం జనాలు ఉంటారు ఎక్కువ మంది. ఏంటంటే ఇలాగా వాళ్ళ కల్చర్ని కాపాడుకోవడం అన్నమాట. అంటే పాత బిల్డింగ్లు ఇవన్నీ చూసుకోవడం. కొన్నిసార్లు ఇక్కడ మూవీ షూటింగ్ కూడా అవుతుందండోయ్. ఏంటంటే పాతకాలం మూవీ షూటింగ్స్ అవి కూడా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇక్కడ. ఎందుకంటే నేను కూడా కొన్నిసార్లు మూవీలు యాక్ట్ చేస్తూ ఉంటాను కదా ఇక్కడ. సో అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అక్కడికి, ఇలాంటి ఏరియాలు కూడా. అందువల్ల నాకు ఈ ప్లేస్ తెలిసిందండి. ఆ మూవీ షూటింగ్ టీంతో పాటు నేను రాకుండా ఉంటే నాకు ఈ ప్లేస్ తెలిసే అవకాశమే లేదు అసలు. ఇదండి చుట్టుపక్కలంతా ఎలా ఉంది కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి ఎలా ఉందో. సో మేము ఎదరికి వెళ్ళేసరికి ఒకళ్ళు పెడుతున్నారు ఏంటంటే స్క్రీన్ సేవర్. ఏంటంటే నార్మల్గా స్క్రీన్ సేవర్ వచ్చేసి 30 to 40 years ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ 10 years అంట. పోలే అలాగో 10 years కదా స్క్రీన్ సేవర్ పెట్టించేసుకుందాం అని చెప్పేసి అందరూ అక్కడ క్యూ కట్టి మరి పెట్టేసుకుంటున్నారు. ఇక్కడ చాలా చీప్గా ఉన్నాయండి. ఎంత చేసినా కానీ నిజంగా చాలా చీప్గా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇలాంటి ఫెస్టివల్స్ అయినప్పుడు మాత్రం రేంజ్లో ఉంటాయి మామూలు కాస్ట్లు, కానీ వీళ్ళు మాత్రం చాలా బాగా చేస్తున్నారు. మొత్తానికైతే నా మొబైల్కి కూడా స్క్రీన్ గార్డ్ ఏం చేసుకున్నాను. ఇంకా తినతో పాటే నేను వచ్చానమాట. వీళ్ళ ఫ్యామిలీ కొంచెం గుండ్రంగా ఉంటారులేండి. అయితే వీళ్ళు చాలా మంచి వాళ్ళండి. పాపం నాకు బాగా హెల్ప్ చేస్తారు. అక్క అంటాను నేను. చాలా బాగా హెల్ప్ చేస్తారు నాకు. చూసారుగా అది స్క్రీన్స్ అదే ఇదేమంటారు షెల్ పైన షెల్. ఇది కొనడానికి 15 years తీసుకుంది. సేమ్ టు సేమ్ అది ఒరిజినల్ అన్నమాట. ఇది ఒక ఒరిజినల్ షెల్. అది కొన్నప్పుడేమో 200 years దాకా ఉంది. ఇదే 15 years సేమ్ టు సేమ్ అంతే. అలాగే ఉంటుందండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ నాది 13 Pro అండి. 13 Pro ఇప్పుడు ఎక్కడండి, ఆల్రెడీ అయిపోయింది అది టైం. నాది 13 Pro ఒకటి, 14 Pro ఒకటి నేను వాడి. సో పాత ఫోన్లే మాట. అయితే ఇగోండి ఇవి చూసా. ఇంకా స్ట్రీట్ ఫుడ్స్ మాట. చిల్లీ చికెనా, తందూరీ చికెనా ఏదో ఒకటి. ఇదేంటిది బెల్లం తిప్పల్లా ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే ఒకవేళ కనుక మీరు వెస్ట్ గోదావరి వెళ్తే అక్కడ ఇలాంటి బ్రౌన్ షుగర్ బాగా అమ్ముతారండి. సో నేను అదే బ్రౌన్ షుగర్ అని వస్తే పప్పులో కాలేస్తాను అనమాట. అది బ్రౌన్ షుగర్ కాదు, ఇది హనీ కూమ్ ఉంటుంది చూడండి. ఆ హనీ వాళ్ళు పెట్టిన హనీ పీల్ చేసుకుని ఆ కూమ్ ఇలా తయారైపోద్దంట. అది హనీ అండి యాక్చువల్లీ, రా హనీ. సో ఇది హనీని వీళ్ళు ఇలా తయారు చేస్తారు, ఒక గట్టిగా తయారు చేసేస్తారు. అది ఎలా ప్రాసెస్ ఏంటో తెలియదు. అది కొండ హనీ అంట. నాకు తెలియదండి, మీరు చెప్పండి ఎలాంటి పౌడర్ హనీ మీరు ఎప్పుడైనా చూసారా అని చెప్పేసి. నాకైతే నమ్మబుద్ధి కాలేదు, ఎందుకంటే హనీ అలా గడ్డగడ్డని మరీను. సో నాకు అదే అర్థం కాదు. అన్నారు ఒకవేళ నువ్వు నమ్మకపోతే టేస్ట్ చేయన్నారు. నాకు డౌట్ వచ్చింది, ఇదేంటిది హనీ ఎలా ఉంటావు ఏంటి అని చెప్పేసి టేస్ట్ చేద్దామని. ఖచ్చితంగా టేస్ట్ చేయాలండి. సో మనం టేస్ట్ చేసేద్దాం, చూద్దాం ఇది హనీలా ఉందా లేదా అని చెప్పేసి. అమ్మో నిజమేనండోయ్, ఇది హనీ అండోయ్. అది ఎలాగండి, అది ఎలా సాధ్యం? పౌడర్ హనీ ఏంట్రా బాబు, అసలు ఫస్ట్ టైం చూడటం ఇలాగా. నిజంగా మస్తు ఉందండి పౌడర్ హనీ. కాకపోతే ఏంటంటే ఒక 1/2 kg వచ్చేసి 70 years అంట. చాలా ఎక్కువ. వెనకాల ఉంచుంటే అది లిక్విడ్ హనీ మాట, ఇది పౌడర్ హనీ మాట. ఏది కావాలో అది తీసుకెళ్ళొచ్చు. అన్నాడు నేను ఈ విలేజ్లో వెనకాల ఉంటున్నాను, అదే నా ఇల్లు. ఒకవేళ నేను అక్కడే కల్టివేట్ చేస్తాను, కొండల్లోంచి తీసుకొస్తాను ఇవన్నీ. మీరు నమ్మకపోతే అదిగోండి కింద నా అడ్రస్ ఉంది, నా ఫోన్ నెంబర్ కూడా ఉంది. అదిగోండి మీ ఫోన్ నెంబర్ పెడుతున్నాను, కావాలంటే కాల్ చేసి అడగండి. అంటే చైనీస్ వస్తేనండోయ్, తనకి ఇంగ్లీష్ రాదు.
సో కానీ టేస్ట్ మాత్రం మస్తు ఉందండి, హనీలానే ఉంది, అస్సలు ఏమి తేడా లేదు. నాకు పిచ్చెక్కేస్తుంది, ఏదో కొండలు రాళ్ళు చూస్తట్టు ఉంది, టేస్ట్ మాత్రం ప్యూర్ హనీలా ఉంది. ఎలా చేశారండి, నాకు నిజంగా మతిపోతుంది. అందుగురించి మీకు ఎంతసేపు చెప్తున్నాను. ఎవరికన్నా ఇలా ఇలా ఈ ప్రాసెస్ ఏమైనా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. హనీ గడ్డ కట్టడం ఏంటండి, అందులో ఏమీ కలగకుండా నాకేం అర్థం కాలేదు మొత్తానికి. ఇలాంటి స్కూటర్లు భలే ఉంటాయండి, ఈజీగా ఎక్కడ పడితే అక్కడ మరతెట్టి తీసుకెళ్ళిపోవచ్చు. నిజంగా ఒక్క మనిషిని తీసుకెళ్ళిపోవడానికి 9 కిలోమీటర్స్ వెళ్తాయండి ఒక్కసారి ఛార్జ్ పెట్టుకుంటే. నిజంగా ఇంట్లో వాళ్ళు తిరగడానికి బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. సో వెనకాల అవన్నీ ఇగోటి ఇక్కడ పక్క చూసా పళ్ళ సెట్లు అన్నమాట, అంటే పళ్ళు క్లీన్ చేయడాలు అవి ఇవి ఇక్కడ ఇలాంటివి చేస్తూ ఉంటారు అన్నమాట. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ కార్లు ఆపేశారండి, అసలు మామూలుగా లేదు అసలు. ఇప్పుడు మిమ్మల్ని అక్కడికైతే తీసుకెళ్ళి, ఇదేంటిది పాపం అదే జీల్కి హార్ట్ అటాక్ వచ్చినట్టుంది, తీసుకెళ్తున్నారు స్ట్రెచ్చర్ మీద. అసలు అది ఏంటండి బాబు, అది ఎవరు కొన్నారో కానీ నిజంగా మొత్తం కేర్ ఫర్ యూ అంట. అబ్బా ఏం పెట్టాడు అసలు, మామూలు కాదుగా. ఇక్కడే ఏదో పెట్టేసాడు, ఏంటంటే టెంట్ చూద్దానండి. మూలికలు, ఆయుర్వేదపు మూలికలు, ఒక్కొక్క టైప్ ఆఫ్ మూలిక. ఇదేంటనుకున్నారు ఫస్ట్, అది కొమ్ములు మాట, ఎద్దు కొమ్ములు, అదే ఏదో అంటారు చూడండి, అదే రెయిన్డీర్ కొమ్ములు మాట. అది ఇవన్నీ ఒక్కొక్క మూలికలు అండి. ఏంటో కూడా నాకు కరెక్ట్గా చెప్పడం రావట్లేదు. అది చాలా చాలా మూలికలు అన్నమాట ఇవన్నీ. ఎక్కడెక్కడి నుంచి కొండల నుంచి తీసుకొస్తారు, ఇవి చాలా ఖరీదండోయ్, మామూలుగా కాదు. 12.8 5.8 అన్నది ఈఖ అంటారు అన్నమాట, గ్రామ్ కాదండి. ఈఖ అంటే గ్రామ్ కన్నా చాలా తక్కువ అన్నమాట, అంత ఖరీదు ఉంటుంది. గ్రామ్ కన్నా అంటే ఆల్మోస్ట్ గ్రామ్ అనుకోండి, అలా ఉంటుంది అన్నమాట. ఈఖ అంటారు, ఈఖాకి అంత ఖరీదు అన్నమాట. ఇదేంటిది, ఇది తెలుసండి, ఇది వామ్స్ మాట. వామ్స్ అది ఫంగస్ వచ్చి ఏదో తయారవుద్దండి, అది చాలా ఫేమస్ అది ప్రపంచంలో అంతా. చూసారుగా ఎలా ఉందో. ఇంక ఇదేంటనుకున్నావు, ఇదంటే స్కై నుంచి అంట, ఇదివరకు ఎప్పుడో దేవుడు బ్రెడ్ కురిపించారంట, స్కై నుంచి పడిన బ్రెడ్ అంటాలి. అమ్మో, వీళ్ళకి ఈ నమ్మకాలు కూడా ఉంటాయా? స్కై నుంచి బ్రెడ్ పడ్డం ఏంటండి, స్కై నుంచి పడిన ఒక పదార్థం బ్రెడ్గా కన్వర్ట్ అయిపోయిందంట. సో అది అక్కడ పెట్టాడు. మొత్తానికి భలే చూసామండి. ఇది కుక్కపిల్ల భలే ఉంది నిజంగా. చూసాగా ఒక్కొక్కటి ప్లేస్లు, ఇల్లు, అది ఇది ఒక రేంజ్లో ఉంది. ఇదేంటనుకున్నావు, గొట్టాలు. చిన్నప్పుడు రేంజ్లో బాగా గుర్తుంది నాకు. ఏదో 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుని మమ్మీ దగ్గరికి వెళ్ళి ఒక ప్యాకెట్లు కొనుక్కేసుకున్నాను. ఇదిగోండి, ఈ గొట్టాలన్నీ ప్యూర్గా మా ఎదురుగుండా చేసేస్తారన్నమాట. మన అమ్మేవాళ్ళు కాదు, చూడండి ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ శాంపుల్స్ అసలు మామూలు కాదు, నువ్వు ఎన్ని కావాలంటే అన్ని తిను, ఫ్రీగా ఇచ్చేస్తారు. నిజంగా ఈ విలేజెస్కి మెచ్చుకోవాలండి. చూసారా, ఆ గ్రెయిన్ పౌడర్ లోపలికి వేస్తే, అది గ్రెయిన్ అన్నాయంటే ఏమంటారంటే అది మొక్కచని పొత్తు పౌడర్ లోపలికి వేసారు, అదేమో అలా తయారై కిందకు వస్తుంది. నిజంగా అంటే మీ విలేజ్ చాలా బాగా ట్రీట్ చేస్తున్నారండి. ఒకలా అదే నాకు చాలామంది ఏంటంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, కాకపోతే నేను తీసుకోలేదు చాలా వరకు, నిజంగా చెప్తున్నానండి. ఎందుకంటే చైనా, ఇండియా అంటేనే ఏదో అనుకుంటాం, కానీ జనాలు చాలా వరకు బాగానే ఉంటారండి, నిజంగానే బాగానే ట్రీట్ చేస్తారు. మన పని మనం చేసుకుంటూ వెళ్తే హ్యాపీగా ఉండొచ్చు, ఇట్లు వెళ్ళి అట్టకుండా అంతే. సో అది మాట. అన్నేంటి ఏరోప్లేన్ గ్రౌండ్ తీసుకెళ్తున్నాడు. ఇది చూసారా, బయట శవరం, ఇలాంటి చాలా అరుదుకు కనిపిస్తాయండో, మామూలుగా కాదు. బయట గడ్డ గీసుకోవడం, ఇలా గడ్డలు గీసుకోవడం అరుదు, అందులో మళ్ళీ బయట. ఎందుకంటే గడ్డాలు ఉండవండి, చాలామంది గడ్డాలు ఉండవు చైనీస్ వాళ్ళకి, చాలా తక్కువ మందికి వస్తాయి గడ్డాలు. చూసారా, అమ్మడాలు, అమ్ము. ఇది ఇంకో రూట్ అన్నమాట. ఈ రూట్లో ఏంటంటే ఇవి అమ్మేవన్నీ చిన్న ఐటమ్స్ అన్నమాట. ఏంటంటే కుడుములు ఉంటాయి సార్, సేమ్ టు సేమ్ కుడుములేనండి, అందులో డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. వాటర్లో బాయిల్ చేసుకుని తింటారు, సేమ్ టు సేమ్ కుడుములే. ఇదేంటనుకున్నారో, ఇది చూస్తే మీ చైల్డ్హుడ్ ఎవరెవరు గుర్తొచ్చిందో కింద కామెంట్లు వేయండి. బడబడమని సౌండ్లు చేస్తే చిన్నప్పుడు కొనుక్కుని తిరిగేవాళ్ళు, అందులో అది కర్ర కట్టి అటు ఇటు తిప్పితే ఏదో టపటపటపటమని సౌండ్లు చేసేది. ఇటువంటి క్యాండీలు, ఇది ఫేమస్, మెయిన్ ఫేమస్ ఇదేనండి. ఈ క్యాండీ విలేజ్ అరే షుగర్ విలేజ్ ఇలాగంటారు అనమాట. ఇది మెయిన్ వచ్చేసి ఇవే కారణం. ఎంత బాగుంటాయో నిజంగా, టేస్ట్ భలే ఉన్నాయి. కాదు పళ్ళు మీద ఆశలు వదిలేసుకున్న వాళ్ళు ఫుల్గా తినేయచ్చు అంతే, ఇంకేం కాదు. చిన్నప్పుడు మమ్మీ చెప్తా ఉండేది నాకు, ఒరే నువ్వు తిని మొత్తం పళ్ళని ఊపిరాను చిన్నప్పుడు అని. చూసా, ఇదిగో అదే రింగ్స్ వేస్తావు చూడండి, అవి అట్లా ఇవి. ఇక్కడ ఆ పెయింటింగ్ అతను ఆల్రెడీ ఇందాక ఫస్ట్ టైం చూపించింది చూడండి అతను మాట. ఇప్పుడు ఇంకో పెయింటింగ్ వేస్తారు. వాడు పెయింటింగ్కి 100 ఏళ్ళు తీసుకుంటాడంట. మన పేరు వచ్చేటట్టు పెయింట్ చేస్తాడనమాట. అంటే ఆ పెయింటింగ్లో చైనీస్ క్యారెక్టర్స్తో మన పేరు వచ్చేది. అయ్యి బాబోయ్ ఎంత బాగా వేస్తున్నాడు చూసాడా, జస్ట్ కళ్ళ ముందు వేసేస్తాడు. కానీ సింహం ఏంటంటే పిల్లకి కనబడుతుందా ఏమో, అంటే ఏదో అది క్యారెక్టర్స్ ఉంటాయి కదండి, మనకి అంత ఐడియా లేదు. చైనీస్ క్యారెక్టర్స్ మీద వేస్తాడు.
కానీ తన పెయింటింగ్ 100 గ్రామ్స్ దాకా తీసుకుంటాడు అనమాట. ఇది చూసా జనం ఎలా ఉన్నారు చూసారా, అస్సలు దొరకట్లేదు, అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు. ఏదో ఊపిరి వెళ్ళిపోతున్నాం అంతే, ఏదో తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు అలాగే నన్ను, దాని మించి ఏం లేదు, తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెనకాల ఎవరు తోస్తున్నారో కూడా నాకు తెలియట్లేదు అసలు, అలా ఉందో పరిస్థితి. చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో, మామూలుగా కాదు అసలు. బాబోయ్ బుడగలో ఆక్టోపస్ అనమాట, ఆక్టోపస్ బుడగలో. అబ్బాయి నాకు నిజంగా చైల్డ్హుడ్ గుర్తుకొచ్చేస్తుందండి. మాకు పట్టిసీమ తీర్థం, ఇంకా వేగేస్ పోరా తీర్థం అని ఇంకోటి ఉండేది. ఆ 2 తీర్థాలకి అంటే 2 ఫెస్టివల్స్కి బాగా వెళ్ళిపోయామండి, మామూలుగా కాదు అసలు. ఇవన్నీ మళ్ళీ వచ్చేసిన జీళ్ళు, ఈ జీళ్ళు మెయిన్ ఫేమస్. ఇంకోటి అంటే చిలక దోష్యం, ఇది చూసి అసలు నాకు సౌండ్ పోయింది. ఏంటి వీళ్ళు కూడా చిలక దోష్యాలు నమ్ముతారా అని చెప్పేసి. చూసారా వస్తుందంట, కార్డు తీస్తుందంట, నెంబర్ బట్టి మీ జ్యోతిష్యం చెప్పేస్తాడంట. రానన్నా నీకు చెప్తా అన్నాడు. వద్దులే బాబు మా చిలకలు ఎందుకులే కానీ వెళ్ళిపోతామని చెప్పేసి ముందుకు బయలుదేరాం. చిలక దోష్యానికి 60 ఏళ్ళంట, కానీ చాలా బాగా యాక్యురేట్గా చెప్పేస్తాడని చెప్పేస్తారు. మనకి ఎందుకులేండి అంత యాక్యురేట్గా, తెలుసు కూడా ఏం చేస్తాం. ఇప్పుడు మనం వచ్చేసి ఇందాక మీకు చూపించిన ఆ బుర్ర కథలు ప్లేస్కి వచ్చాం. ఇక్కడ వాళ్ళు వచ్చి చెప్తారు, మ్యాక్సిమం ముసలోళ్ళే ఉంటారన్నమాట ఇక్కడ. ఏంటంటే ముసలోళ్ళు అందరూ వాళ్ళకి ఏంటి కొన్ని సీన్లు ఉంటాయండి, ఆ బుర్రకథలు చెప్తుంటే ఏడ్చేస్తారు జనాలు. అందులో ఏం చెప్తారో అర్థం కాదు. మామూలు ఇంకో విషయం చెప్తానండి, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న చైనీస్కి ఆ బుర్రకథల్లో చెప్పే లాంగ్వేజ్ అర్థం కాదండి. అది మీరే అడగండి కావాలంటే, ఏ చైనీస్ని అడగండి. ఆ బుర్రకథల్లో చెప్పేది వీళ్ళ ఓప్రా అంటారు. ఆ ఓప్రాలో చెప్పే లాంగ్వేజ్ అందరికీ అర్థం కాదండి, చాలా తక్కువ మందికి మాత్రమే అర్థమవుద్ది అన్నమాట. చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో, కానీ మీరు ఎదురుకొని చూస్తే మాత్రం మొత్తం అందరూ ముసలి ఉంటారు మ్యాక్సిమం. ఇక వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చాం అనమాట. సో ఈ ప్లేస్ అంట ఆల్మోస్ట్ ఒక 8 years నుంచి ఉందంట ఆ ప్లేస్. అక్కడే బుర్రకథలు చెప్పేవారంట, ఇప్పుడు కూడా అక్కడే చెప్తున్నారు. చూసారా మీసాల గడ్డలు పెట్టేసుకుని, నాకు ఒకటే అర్థం కాదండి, ఇప్పుడు ఉన్న చైనీస్ వాళ్ళకి అసలు మీసాల గడ్డలు రావడం అంత కష్టమైతే ఆ టైంలో ఉన్న వాళ్ళకి అంతంత గడ్డలు ఎక్కడి నుంచి వచ్చేసేయండి. ఇది నాకు ద క్వశ్చన్ ఆఫ్ ది ఇయర్ అసలు. యాక్చువల్లీ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్లో చెప్పండి. ఎప్పుడన్నా గమనిస్తే వాళ్ళ ఓపరాలు పెట్టుకునే వాళ్ళ గడ్డలు బీభత్సంగా ఉంటాయన్నమాట. ఎంత యాగ చూడండి, అదే సిల్క్ ఎవరో స్ట్రైటింగ్ చేసినట్టు వాళ్ళు పొట్ట దాకా ఉంటుంది, అంత గడ్డం పెట్టుకుంటారు. అంటే అంత గడ్డం ఉండేది మాట ఆ టైంలో ఉన్న వాళ్ళకి, ఎలాగొచ్చేదో ఏంటో. కానీ మీరు ఇప్పుడు గమనిస్తే ఎదురుగా చూడండి, మొత్తం అన్నీ ఎయిర్పోర్ట్లే. చూసారా మొత్తం అన్నీ ఎయిర్పోర్ట్లే, అందరూ ముసలోళ్ళే మాట. ఎదురు కూర్చోళ్ళు అందరూ ముసలోళ్ళే, మ్యాక్సిమం చూసేది అందరూ వాళ్ళే. సో వెనకాల ఇది వచ్చి కథ వచ్చేసి ఒక స్టూపిడ్ ఏంటి కింగ్ అంట. అతను చేసి స్టూపిడ్ పనులు కవర్ చేయడానికి మిగతా వాళ్ళు అందరూ సత్తా ఉంటారంట. అది చూడండి, ఇది కూడా మొత్తం ముసలోళ్ళు ఉన్నారు. చూసారా మ్యాక్సిమం ఎయిర్పోర్ట్లే, అన్నీ ముసలోళ్ళే. అంబులెన్స్ కూడా రెడీగా పెట్టుకున్నారు ఎవరికైనా ఏ ఒత్తి పడద్దు అని చెప్పేసి. సో అదండి, నిజంగా భలే ఉంటుందండి ఇలాంటి ప్లేసులు రావడం చూడడం అంటే మామూలు విషయాలు కాదండి. నిజంగా భలే ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మీకు ఏది మిస్ కాకూడదని చెప్పేసి మరీ బోరింగ్గా ఉంటుందని 2 పార్ట్లు చేశానండి. నెక్స్ట్ టైం కనుక మనం చిన్నగా చేద్దాం. ఇంకోటి ఏంటంటే దాతలు అంటారు చూడండి, అలాగే వీళ్ళకి కూడా ఏయో దాతలు రాసినమాట ఇవన్నీ. అదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించిందండి కామెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు మీ రాజేష్. జై హింద్.